మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టి తన దయా కిరీటంతో మనల్ని అందరినీ అలంకరింప చేసిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో సజీవులుగా ఉండి మరి విశేషముగా ఈ శ్రేష్టమైన తొలి సమయాన్ని దేవునికి ఇచ్చుటకు సంఘముగా సమూహముగా ఈ గ్రూపులో చేరి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారలారా, మనము గడిచిన దినము పునరుత్థానం యొక్క రుజువులు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పునరుత్థానం యొక్క రుజువులను గురించి మనము 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఖాళీ సమాధి, రెండవది పైనుండి క్రింది వరకు నేయబడిన ప్రత్యేకమైన ప్రేత వస్త్రం. ఈ రెండింటిని గూర్చి మనం ధ్యానించాం. ఈరోజు పునరుద్ధానం యొక్క రుజువుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతలు. ఈరోజు మొదటిగా మనం ఈ అంశంలో మూడవ రుజువుగా ధ్యానించబోతున్నాం. ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానానికి ఒక అద్భుతమైన రుజువు, సాక్ష్యం. రెండవది చిరిగిపోకుండా ఉన్నది ఉన్నట్లుగానే, చుట్టింది చుట్టినట్లుగానే ఉన్న ఆయన ప్రేత వస్త్రం. మూడవది ఆయన స్వయంగా తన్ను తాను మనుషులకు కనపరుచుకున్న ప్రత్యక్షతల సందర్భాలు మనం చూడగలం. మొదటి కొరింథీ పత్రిక దీన్ని గూర్చి ఎక్కువ విషయాలను మనకు బోధించింది. 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను పట్టుకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అనేది పౌలు యొక్క ఒక గొప్ప అద్భుతమైన సందేశం. ఈ సందేశంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలను గూర్చి
వరుస క్రమంలో పౌలు గారు తెలియచేశారు. ఆ ప్రత్యక్షతలను ఒకసారి మనం ఆ సంఘటనలోనికి వెళ్ళి చూసినట్లయితే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుగెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానాన్ని గూర్చి ఇక్కడ మనకు ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ఆయన లేచాడు. కానీ ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ముందుగానే ఆయన ఎన్నో సార్లు చెప్పాడు. అది నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ వారు ప్రభు చెప్పిన మాటలను నమ్మని వారై ఆ సమాధిలో సజీవుడుగా ఉన్న వారిని మృతమైన స్థితిలో చూడాలని వారు వెళ్ళారు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అలాగే తదుపరి వచనముగా యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదువుకుందాం. 11వ వచనం నుండి చదువుకుందాం. 11వ వచనం నుండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఈ సంఘటనకి పూర్వాపరాలు మనం గమనిస్తే 1వ వచనంలో ఇలా కనపడుతుంది. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది. ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఇలాగా వారు మొట్టమొదట మగ్దలేనే మరియ వచ్చింది. ఆమె రాయి దొర్లింపబట్టడంతోనే హతాశురాలైపోయి లోపలికి కూడా వెళ్లకుండా బయటికి పరిగెత్తుకుంటూ ప్రభువు శిష్యుడు అయిన పేతురు గారి దగ్గరికి వచ్చింది. వచ్చి రాయి దొర్లించబడింది అంటే దాని అర్థం ఎవరో ఆయన్ను ఎత్తుకుపోయారు అని చెప్పి దుఃఖ స్వరంతో చెప్పినప్పుడు ఆమె పేతురు హుటాహుటిన త్వరగా అక్కడికి వచ్చారు. వారిద్దరూ కూడా నడిచి రాలేదండి, పరిగెత్తుకుంటూ వచ్చారు. అందులో పేతురుతో పాటున్న ఆ శిష్యుడు అన్నాడు, ఇక్కడ పేరు చెప్పలేదు గాని త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదుకు వచ్చి వంగి నారబట్టలు పడింటూ చూసిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. బయట నుండి చూశాడు, లోపలికి వెళ్ళలేదు. వెనకాలే వచ్చిన పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటయు ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఇక్కడ పునరుద్ధానాన్ని ఎలా ఒకరి తర్వాత ఒకరు ఆ సంశయించారో, ఆ తర్వాత రూఢిపరుచుకున్నారో సంఘటనలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన మృతుల్లోండి లేచుట అగత్యమును లేఖనం వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఇంతటితో ఒక భాగం అయిపోయింది. రెండో భాగంలోకి వస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె మాత్రం వెళ్ళిపోలేదు. మొదట వచ్చింది ఆమె, శిష్యులకు సమాచారం ఇచ్చింది ఆమె, కానీ ఆమె మాత్రం
వెళ్ళిపోలేదు. ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనపడాను. ఇంతకు ముందు లేరు వీళ్ళు. కానీ ఈమె ఎలాగూ వెళ్ళదు. ఈమెకి ఏదో ఒక సమాచారం ఇవ్వాలని ఇద్దరు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు, "అమ్మాయి ఎందుకు ఏడ్చుచున్నావని" ఆమెను అడుగగా, ఆమె, "నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియదని" చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను గాని, ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, "అమ్మా! ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు?" అని ఆమెను అడుగగా, ఆయన తోటమాలి అనుకొని, "అయ్యా! నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయన్ని ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తుకొని పోదునని" చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, "నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను." మగ్దలేనే మరియ వచ్చి, "నేను ప్రభువును చూచితిని. ఆయన నాతో ఈ మాటలు చెప్పినని" శిష్యులకు తెలియజేశాను. ఇది ఒక ప్రత్యక్షత. ఆ తర్వాత ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, యేసు వచ్చి మధ్యన నిలిచి, "మీకు సమాధానం కలుగునుగాక" అని వారితో చెప్పాను. సమూహముగా ఉన్న శిష్యుల గుంపుతో ప్రభువు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను, ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, "మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని" వారితో చెప్పాను. ఇలాగా ప్రభువారు వారికి ప్రత్యక్షమైన సంఘటన ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ తరువాత మనం మూడవ ప్రత్యక్షత చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, "మేము ప్రభువును చూసితిమని" అతనితో చెప్పగా, అతడు, "నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను." 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, "మీకు సమాధానము కలుగునుగాక" అనెను. తరువాత తోమాను చూచి, "నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, "నా ప్రభువా, నా దేవా" అనెను. యేసు, "నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని" అతనితో చెప్పాను. ఇలాగా ప్రభువు శిష్యులకు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. తరువాత యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయులను, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, "నేను చేపలు పట్టబోదునని" వారితో అనగా, వారు, "మేమును నీతో కూడా వచ్చిదమనిరి." వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, "పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా" అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, "ధోనిను కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని" చెప్పిన గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, "ఆయన ప్రభువు సుమి" అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున, అనగా 200 మూరల దూరం ఉన్నందున
తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలతో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండెను. చేపలు అంతా విస్తారముగా పడినను, వల పెగలలేదు. యేసు, రండి, భోజనము చేయడని వారితోనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ ఆయన్ను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. ఇలాగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అవటం మాత్రమే కాదు, సజీవుడైన ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించారు. వారికి తన గాయాలు చూపించారు. వారితో మాట్లాడారు. వారికి కొన్ని విధి విధానాలను బోధించారు. వారిలాగే, బ్రతికున్న వారిలాగే కాల్చబడిన రొట్టెను, చేపలను ఆయన తిన్నాడు. ఇవన్నీ కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు అనే ఒక సత్యాన్ని తెలియజేయుటకు ఆయన చేసిన గొప్ప కార్యాలు. ఇక క్రీస్తు ప్రత్యక్షతలో చివరిగా అపోస్తుల కార్యము 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, 1వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు, అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, వీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించుదు అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమునంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కొనిపోయాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆ ఆరోహణము ఇది మనకు తెలియచేస్తా ఉంది. ఆ తర్వాత మనము పౌలు గారి యొక్క స్టేట్మెంట్‌లో, అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తూ, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో జరిగిన సంఘటన మన కళ్ళ ముందు ఉంచాడు. చూడండి, 1వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైనను కనుగొనిడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలమని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఇది మనకు ఈ 4 వచనాల్లో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఇక్కడ పౌలు యొక్క నోట మనం ఎంతో స్పష్టంగా వినగలం. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ అధ్యాయంలో ఆయన అడుగుతాడు, ప్రభువా, నీవు ఎవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఆ 10వ వచనాన్ని చూసినట్లయితే, 10వ వచనంలో, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, దర్శనంలో అననీయకు ప్రత్యక్షమైన సంఘటన ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. పౌలు తన స్వీయ సాక్ష్యాన్ని
అంటే తాను చూసిన దర్శనాన్ని గూర్చి. అపోస్తుల కార్యములో పలుమార్లు ఆ అధికారుల ఎదుట, రాజుల ఎదుట, మత నాయకుల ఎదుట నాకు ఆయన తోడుకొని పోయినప్పుడు అపోస్తుల కార్యం 22 అధ్యాయం 7, 8 వచనాల్లో ఈ 9 అధ్యాయములో జరిగిన సంఘటన ఆయన వారి ముందు పెడతాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇలాగా అనేక పర్యాయములు అనగా మరలా 26 అధ్యాయం అపోస్తుల కార్యములు 14, 15 వచనాల్లో కూడా పౌలు తాను పొందిన ప్రత్యక్షతను అక్కడ వారి ముందు ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఒక గొప్ప సాక్ష్యాలు అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత అపోస్తలుల యొక్క సమూహము లేక క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల యొక్క ఆ వారు చూసిన ప్రత్యక్షతల్లో వారు కలిగి ఉన్న ఒక అభిప్రాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ విషయం మనకు ఈ మనం చదువుకున్న వచనాలన్నిటిలో కనపడుతుంది. వారు ఎన్నిసార్లు అయితే ప్రభువుని చూశారో, ప్రభు ఎన్నిసార్లు వారికి ప్రత్యక్షమయ్యాడో ఇది మనకు గొప్ప సాక్ష్యాధారంగా మనకు కనపడుతుంది. ఇక 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క 4వ విషయం క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనను ఒక అందులో ఉన్న పుస్తకాలన్నింటిని బంధించే 27 పుస్తకాల ఫలితము. ఈ ఫలితం ఏమిటి అంటే దానికి కారణం పునరుద్ధానుడైన క్రీస్తు. క్రీస్తు పునరుద్ధానం లేకుండా క్రొత్త నిబంధన ఏదీ లేదు. మత్తయి నుండి ప్రకటన వరకు క్రీస్తు పునరుత్థానం పైన ఆధారపడి క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి అవి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. క్రీస్తు మరణం శిష్యులను తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్ళు చాలా తీవ్రమైన నిరాశకు, నిస్పృహకు లోనైపోయారు. లూకాసు వార్త 24 అధ్యాయం 18 వచనంలో వారి మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లూకాసు వార్త 24 అధ్యాయం 18 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారిలో క్లైపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా అని ఆయన్ని అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. పొరపాటు పడిపోయాం. అనవసరంగా 3.5 సంవత్సరాల టైం వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ క్లైపా. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. మేము ఇలాగా మా నిరీక్షణ కోల్పోయామని, మేము పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయని ఒకవైపు మేము బాధపడుతూ దుఃఖంతో ఉంటే, ఈలోగా కొందరు స్త్రీలు వచ్చి సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. తీవ్రమైన నిరాశ. ఇది ఏం కాబోతుంది? మా గతి ఏంటి? మేము పెట్టుకున్న ఆశలు నిరీక్షణ అంతా అయ్యో వృధా అయిపోయిందే. మేము అనవసరంగా ఈయన నమ్ముకొని టైం వేస్ట్ చేశామే అనుకుంటున్న తరుణంలో మరొక వైపు వారిని ఆశ్చర్యపరిచేలా, గందరగోళానికి గురి చేసేలా క్రీస్తు ప్రభు లేడనే వార్త, ఆయన దేహం లేదనే వార్త మమ్మల్ని ఇలా ఇబ్బందిలో పెట్టేసింది అని చెప్తున్నాడు. అంటే శిష్యులు ప్రభు మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు, నిరీక్షణ పెట్టుకున్నారు. కానీ ఆయన మరణం వారి నిరీక్షణను సఫలపరుస్తుందని వారు గ్రహించలేక వారి నిరీక్షణ ఫెయిల్ అయిపోయింది అని
చెప్పి వారు నిరాశకు లోనయ్యారు. వారు ఆయన గూర్చి ఎన్నడూ రాసి ఉండరు. ఆయన జీవిత కథ, ఆయన పునరుద్ధానం ఇవన్నీ వాళ్ళు రాసి ఉండేవారు కాదు. కానీ పునరుద్ధాన సత్యాన్ని నమ్మిన ఆ యొక్క శిష్యులే 27 పుస్తకాలను రాశారు. 27 అంతర్లీనంగా ఉన్నది క్రీస్తు యొక్క పునరుద్ధానం. కొన్ని చోట్ల ప్రత్యేకంగా లేక ప్రత్యక్షంగా డైరెక్ట్‌గా కూడా పునరుద్ధాన ప్రకటన మనకు కనపడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇవి మనకు తెలియపడే సంఘటనలు. ఇక ఐదో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు రూపాంతరము చెందిన శిష్యుల యొక్క విధానం. రూపాంతరము చెందిన శిష్యులు. శిష్యుల యొక్క రూపాంతరం అంటే వారిలో ఒక పెనుమార్పును తీసుకొచ్చింది. వాళ్ళ వాళ్ళ యొక్క విధానము మార్పు అనే దానికంటే కూడా రూపాంతరం చెందారు. అంటే కంప్లీట్‌గా మారిపోయారు. మనం చదువుకున్న ఈ వచనాల్లో ఇశ్రాయేలును విమోచించువాడు ఆయనే అని మేము నిరీక్షించాం అని దుఃఖకరమైన మాటలు, అడియాసలైపోయిన మాటలు, పూర్తిగా నశించిపోయిన విశ్వాసంతో కూడిన మాటలు వారు మాట్లాడారు. కానీ మూసి ఉన్న తలుపుల మధ్య ప్రత్యక్షమై తన్ను తాను వారికి కనపరుచుకున్న ప్రభువుని, ఆయన నిజంగా వారి ముందు కనిపించినప్పటికీ ఆయన పునరుద్ధానాన్ని వారు ఒప్పించటం కష్టమైపోయింది. కానీ వారు ముందు ఒప్పించబడ్డారు. తమను తాము ఒప్పించుకున్నారు. తమలో తాము వారు నిర్ధారణకొచ్చారు. తమ హృదయాలను సమ్మతిపరుచుకున్నారు. తర్వాత ఎవరు కూడా వారిని మార్చలేకపోయారు. అంటే వారి మార్పు ఒక అద్భుతమైన మార్పు. ఆయన లేచాడనే దాన్ని నమ్మని వారు, తీవ్ర నిరాశ నిస్పృహకు లోనైన వారు చివరికి పునరుద్ధాన సత్యం విషయంలో పరిపూర్ణమైన విశ్వాసానికి వచ్చి తమ్మును తాము ఒక నిర్ధారణకు రుజువుపరుచుకున్నారు. వారందరిలో కూడా చాలా బలహీనమైన విశ్వాసి అయిన తోమ వారందరి సమక్షంలో ప్రభువుని నా దేవా, నా ప్రభువా అని విశ్వాసాన్ని పొందుకున్నవాడిగా అవిశ్వాసి కాక విశ్వాసిగా మాట్లాడిన సంఘటన చివరికి శిష్యుల హృదయాలను సంపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించటం జరిగింది. కనుక మార్పు చెందిన శిష్యులు లేక రూపాంతరం చెందిన శిష్యుల యొక్క సంఘటన మనకి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి గొప్ప రుజువైంది. ఈ ఈ ఈ యొక్క సంఘటన మనం జాగ్రత్తగా పరిశీలించితే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయంలో మొదటి ప్రసంగికుడైన పేతురును గూర్చి మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పేతురు గారు ఆయన ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ 23వ వచనంలో ఇలా అంటాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. కాబట్టి ఆయన లేచాడు. ఆయన లేచాడు అని చెప్పడానికి పేతురు పాత నిబంధన లేఖనాలను ఎన్నో అక్కడ నుండి ఆ వచనం దగ్గర నుండి 31 వచనాల వరకు మాట్లాడి 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాబట్టి యూదులను ఒప్పించడానికి ఏం కావాలి అంటే సాక్ష్యం కావాలి. కనుక ధర్మశాస్త్రము 2-3 సాక్షుల మాట చొప్పున ప్రతి సంగతి స్థిరను అని ఒక ఆ విషయాన్ని తెలియచేసింది. కానీ ఇక్కడ వారు 2 కాదు, 3 కాదు, ఏకంగా 12 మంది అక్కడ సాక్ష్యంగా ఉన్నారు. అంటే
సాక్ష్యానికి కావలసిన వారికంటే 4, 5 రెట్లు అక్కడ కనపడుతూ ఉన్నారు. కనుక వారి సాక్ష్యం ఎంతో దృఢమైందిగా మనకు కనపడుతుంది. కనుక మార్పు చెందిన శిష్యుల యొక్క రూఢి అయిన సాక్ష్యం క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి ఒక బలమైన రుజువుగా మనం చూడగలం. ఆ తరువాత మనం గమనించినట్లయితే పౌలు యొక్క మార్పు ఇక్కడ మనం చూడగలం. సౌలు యొక్క మార్పు క్రైస్తవ నిరీక్షణకు లేక క్రీస్తు పునరుత్థానానికి ఒక అద్భుతమైన మాదిరిగా మనం చూడగలం. సంఘానికి తార్సువాడైన సౌలు కంటే గొప్ప శత్రువు ఎన్నడూ లేడు. అతను యూదా మతంలో ప్రసిద్ధమైన వ్యక్తి. పరిసయుల సాంప్రదాయానికి చెందినవాడు. మరణించిన వారికి భవిష్యత్ పునరుద్ధానంలో పాలు ఉన్నదని విశ్వసించే గుంపుకు చెందినవాడు. కానీ యేసు పునరుద్ధానంలో కాదు. ఇది ఆయన నమ్మకం. ఈ భయంకరమైన సంఘ పీడకుని అంటే సంఘాన్ని నాశనం చేసేవాడిని క్రీస్తు గొప్ప ప్రకటనకారుడుగా మార్చివేయటానికి, అంటే క్రీస్తు సువార్తకు ఒక గొప్ప పరిచారకుడిగా మార్చింది ఏమిటి? అది కేవలము క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు యొక్క జన్మ, క్రీస్తు యొక్క జీవితం పౌలు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. కానీ క్రీస్తు పునరుద్ధానమే పౌలు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. కనుక క్రీస్తు పునరుద్ధానం ఆ తర్వాత దమస్కు దారిలో అతను పునరుద్ధాన శక్తితో లేచిన క్రీస్తును చూశాడు. పునరుద్ధానాన్ని గూర్చి తనలో ఉన్న సంశయాలన్నీ పటాపంచలైపోయాయి. పునరుద్ధానంలో తన విశ్వాసం వల్ల తన సొంత దేశస్థుల చేతుల్లో మరియు అలాగే సొంత జనుల మధ్య, విదేశీయుల మధ్య కూడా ఆయన కోర్టులో ఒక ముద్దాయిగా వాదించాడు. దేనిని గురించి వాదించాడు అంటే క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మిన సౌలు, క్రీస్తు పునరుద్ధానాన్ని తెలుసుకున్న సౌలు క్రీస్తు పునరుద్ధానం కొరకై జైలు పాలయ్యాడు. అలాగే క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి అనేక మార్లు ఆయన ప్రకటన చేశాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి మరొక గొప్ప రుజువు ఆ శిష్యుల్లో అత్యంత కఠినుడిగా, సంఘాన్ని నాశనం చేసేవాడుగా ప్రారంభ జీవితాన్ని మనం చూస్తున్న సౌలు యొక్క మార్పు ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి గొప్ప రుజువైంది. కనుక జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇంకా 7వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ అనుభవం. మనం మళ్ళీ అనగా తిరిగి జన్మించినందున మన హృదయాల్లో ఒక గొప్ప ఆశ ఉంచబడింది. అంటే క్రొత్త జన్మ అనుభవం ద్వారా మన పాపాలు తొలగించబడ్డాయి. మనము అంత మాత్రమే కాదు, మనకు ఒక సొంత పునరుద్ధానం మనకు వాగ్దానం చేయబడింది. ఈ ఆశను పునరుద్ధానుడైన రక్షకుడు మాత్రమే ఇవ్వగలడు. మనం జీవించి ఉన్న తల్లి ద్వారా కాదు కానీ, లేక మన కన్న తల్లి ద్వారా కాదు కానీ, చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన పాపాల నుండి మనం రక్షించబడి మరలా తిరిగి లేస్తాం అనే ఒక నిరీక్షణ మనము క్రీస్తు పునరుద్ధానంలో నుండి మనం పొందుకుంటాం. మన నిరీక్షణే ఒక సాక్ష్యం. ఒక క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు పునరుద్ధానాన్ని విశ్వసించకుండా సరైన నిరీక్షణ కలిగి ఉండలేవు. కనుక సరైన ఆ యొక్క నిరీక్షణ, నీ విశ్వాసం ఒక సాక్ష్యం, నీ నిరీక్షణ ఒక సాక్ష్యం. ఇవన్నీ రుజువులు. అనగా ఈ భూమి మీద క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు నా ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు అనే సువార్త పైనే
విశ్వాసాన్ని కలిగి ఆ సువార్త ద్వారా సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక క్రైస్తవ విశ్వాసం 2000 సంవత్సరాల నుండి నేటి వరకు కూడా చెక్కు చెదరని క్రైస్తవ విశ్వాసం, అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తున్న క్రైస్తవ విశ్వాసానికి మూలం క్రీస్తు పునరుద్ధానమే. కనుక క్రైస్తవ ఆ అనుభవం లేక విశ్వాసం ఒక గొప్ప రికార్డుగా లేక సాక్ష్యంగా మనకు కనపడుతుంది. తర్వాత 8వ విషయాన్ని మనం గమనించినట్లయితే సువార్తలు అంటే సువార్త యొక్క రికార్డు అంటే 4 సువార్తల యొక్క స్పష్టీకరణ అవి రికార్డు చేశాయి, స్పష్టీకరణ చేశాయి. సువార్తలు సాక్షుల చేత రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇవి క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రలు. ఈ జీవిత చరిత్రలు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని రాస్తూ అందులో ఆయన పునరుత్థానాన్ని బలీయంగా నొక్కి చెప్పాయి. సాక్ష్యాలు, ఆధారాలు అవన్నీ ఏకరువు పెట్టాయి. తద్వారా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది ఎంతో స్పష్టంగా మనకు రుజువుపరచబడినట్లుగా సువార్తల యొక్క బోధ నుండి మనం చూడగలం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనంలో పేతురు గారు కొర్నేలి ఇంట్లో వారితో మాట్లాడతాడు. ప్రజలకందరికీ గాక దేవుని చేత ముందుగా మృతులోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించాను. మరొకసారి చదువుకుందాం. ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా సాక్షులు ఆయన శిష్యులు, అనగా ఆయన మృతులోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించాను. కనుక పేతురు తన స్వీయ సాక్ష్యంలో చెప్తున్న మాట, సువార్తలు ఈ సంగతులు రికార్డు చేశాయి. కనుక సువార్తలను చదువుతున్నప్పుడు చిన్న చిన్న వివరాలు, మాటలు మరియు పద సంబంధాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవి ఈ ఈ వృత్తాంతాలు ఎంత సహజంగా మరియు జీవితానికి ఎంత నిజమైనవిగా మనకు కనిపిస్తాయో అంత దృఢమైనవిగా నిరూపించబడ్డాయి. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం, మనం ఆ పునరుత్థానానికి రుజువులు గూర్చి మనం ఇంతవరకు ఎన్నో విషయాలు ధ్యానించాం. కాబట్టి మరల రేపటి దినము మనం పునరుత్థానం యొక్క ఫలితాలు లేక ఫలితం అంటే పునరుత్థానం ద్వారా వచ్చిన ఆ రిజల్ట్ ఏమిటో రేపటి పాఠంలో మనము ప్రారంభించుకుందాం. ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సంబంధించి మనము ఇంతవరకు కూడా సుమారు ఒక 6 సంగతులు మనము ధ్యానించాం. ఇవన్నీ మనకు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. ఈనాడు ప్రపంచం అంతా ఒక క్రొత్త సంవత్సరం, ఒక నూతన సంవత్సరం ఆ వేడుకల్లో, సంతోషాలలో, సంబరాలలో మునిగిపోయి అనేక మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాక ప్రపంచం అంతటికి సంబంధించినది అయి ఉంది. దీనికంటే అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ నిరీక్షణకు మూలమైన పునరుత్థానం ఒకనాడు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ప్రపంచం అంతటిని అంటే నిరాశలో మునిగిపోయి చావే నా జీవితానికి గత, చావుతోనే నా జీవితం అంతమైపోతుందా అని మరణ భయంతో 2000 సంవత్సరాల క్రితం వరకు వణికిపోతున్న సర్వ మానవ జాతికి అంతటికి ఒక నూతన సంవత్సరం అప్పుడే
క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. మునుపెన్నడూ కూడా చరిత్రలో జరగని ఆ చరిత్రాత్మకమైన ఒక కొత్త సంవత్సరం అక్కడ మనకు కనపడుతుంది. ఏమిటి కొత్త సంవత్సరం అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. పునరుద్ధానం లేకుండా ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. కానీ క్రీస్తు ప్రభు పునరుద్ధానం ఒక హిస్టారికల్ ఇయర్, చరిత్రాత్మకమైన సంవత్సరం అది. చరిత్రాత్మకమైన ఘట్టం. ఆ ఘట్టంలో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం కాల విభజన జరిగించి అనేకులకు ఒక నిరీక్షణను అనుగ్రహించింది. ఈ నిరీక్షణ ఎవరికంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే, ఆయన యొక్క వాక్యాన్ని గ్రహించిన వారికే, ఆయన యొక్క సువార్త సత్యాన్ని ఎరిగిన వారికే ఆయన వాగ్దానం చేసిన నిరీక్షణ. ఈ నిరీక్షణలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంపులు పొందాలని, ఇంకా మీరు పునరుద్ధానాన్ని నమ్మని వారుగా ఉన్నారు అంటే రక్షణ పొందలేదు. రక్షణ పొందిన ప్రతి పాపి, పొందని ప్రతి పాపి పునరుద్ధానంతో సంబంధం లేనివాడు. మనం తరచుగా క్రిస్మస్, ఈస్టర్ 2 చేస్తూ ఉంటాం. కానీ చాలామంది వారి జీవితాల్లో క్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడని నమ్మడం లేదు. నమ్మినవాడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందుట ద్వారా తన సాక్ష్యాన్ని రుజువు చేసుకుంటాడు. చాలామంది క్రీస్తు లేచాడని ఈస్టర్ పండుగ చేస్తూ ఉంటారు. కానీ లేచిన ఆయన, పునరుద్ధానుడైన ఆయన మరలా తిరిగి ఉగ్రుడిగా రాబోతున్నాడు. అగ్ని జ్వాలలో ఈ లోకాన్ని నాశనం చేయడానికి రాబోతున్నాడు. దీన్ని మాత్రం నమ్మరు. పుట్టాడని నమ్ముతారు, మరణించాడని నమ్ముతారు. కానీ ఈ రెండిటి ద్వారా ఆయన ఒక నిరీక్షణ తెచ్చాడు. ఆ నిరీక్షణ అంగీకరించిన వారికి భయంకరమైన తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో వారు తప్పించుకోలేని అత్యంత భయంకరమైన నిత్య నాశనమనే అగ్నిగుండంలో పడతారు అనే సత్యాన్ని మాత్రం వారు నమ్మరు. కనుక నమ్మిన వారు పునరుత్థాన సాక్ష్యాన్ని విని విశ్వసించి ప్రభులోనికి ప్రవేశించి వారు కూడా పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇస్తారు. కడవరకు నిరీక్షణ కలిగి క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించబోయే మరొక పునరుద్ధానంలో వారు పాలువారు అవుతారు. కనుక నా ప్రియులారా, మీరు నిజంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ నమ్మితే తదుపరి ఆయన మరణం తర్వాత పునరుద్ధానాన్ని కూడా నమ్మితే నీకు దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప భాగ్యం, రక్షణ అనుభవం. ఎవరో రక్షణ పొందారు కాదు, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడితే, నువ్వు సంఘంలో ప్రవేశిస్తే, నువ్వు ఎడతెక్కకుండా ఆరాధన క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని విశ్వసించే విశ్వాసివి లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని విశ్వసించని విశ్వాసిగా భ్రమలో ఉన్న అవిశ్వాసి. ఈ రెండిట్లో నీది ఏ స్థానం? నీవు పరిశీలించుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రపంచానికి రక్షణ, నిరీక్షణ, అలాగే పరలోకమును గూర్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు క్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించాడు. కనుక ఇంతవరకు విన్న మీరు అందరూ కూడా పునరుద్ధాన సత్యాన్ని విశ్వసించి పునరుద్ధాన సత్యం పైన మీ రక్షణ భాగ్యాన్ని మీరు సొంతరించుకొని పునరుద్ధానాన్ని గూర్చి ఈ నూతన సంవత్సరంలోనైనా రక్షణ అనుభవం ద్వారా, అలాగే స్వీయ ప్రకటన ద్వారా అనేకులకు ప్రకటించాలని ఈరోజు వాక్యం వింటున్న మీరు ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.